దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. తిమోతి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికు వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలములో సువార్త పరిసరిలో పట్టబడిన తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పౌలు గారు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉత్తరములో ఆయన గురించి అంటూ ఉన్నాడు. తిమోతి గారి గురించి, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కావాలి. ఆయన కృప బలాన్నిచ్చేది, ఆయన కృప కాపాడేది, ఆయన కృపచేత నువ్వు బలపరచబడాలి. ఎందుచేతననగా నేను బోధించిన సువార్త నీ ద్వారా నమ్మకమైన వారికి నీవు ఆ పరిసరను అప్పగించవలసి ఉన్నది. బాధ్యత కలిగి, నమ్మకత్వము కలిగి, ఏదైతే నేను బోధించానో, దేవుని నుండి పొందుకున్నానో దానిని విని అనేక మందికి బోధిస్తూ ఉండగా నమ్మకమైన వారికి ఈ పనిని అప్పగించుటకు నీవు సిద్ధపడి ఉండాలి. మంచి సైనికుని వలె పోరాడటము నేర్చుకోవాలని తిమోతి గారికి ఉత్తరాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, నమ్మకమైన వ్యక్తి. ఏ పని చెప్పినా పౌలు గారు నమ్మకంగా ఆయన చేసేవారు. చాలా ఆత్మీయమైన కుమారుడు. తిమోతి గారు మంచి ప్రార్థనావీరుడు. తన యొక్క ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారికి ఎంతో నమ్మకస్తుడుగా ఆయన ఉన్నట్లు మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మరి దేవుని బిడ్డలారా, ఆరాధనకి వెళుతున్న మనము, యేసయ్యను అంగీకరించిన మనము, సన్నిధులు అనేక వాక్య సందేశాలతో నింపబడుతున్న మనము నమ్మకత్వం కలిగి బ్రతుకుతున్నామా? అంత బాధ్యత కలిగిన పరలోకపు దేవుని యొక్క పని సువార్తను ఒక మనిషి మారు మనసు పొందటానికి అతి ఉన్నతమైన పని సువార్తను తనకు అప్పగించి తన ద్వారా ఇంక అనేక మంది నమ్మకస్తులకి అప్పగించమని మాట్లాడుతున్నారంటే ఎంత ఉన్నతమైన నమ్మకస్తుడు ఒకసారి ఆలోచన చేయాలి. మన జీవితాల్లో కూడా మనము సన్నిధిలో నమ్మకంగా బ్రతకాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని వ్రాయబడింది. మరి నమ్మకత్వముగా బ్రతుకుతున్నామా? ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. మాటలో నమ్మకం ఉండాలి, భక్తిలో నమ్మకంగా ఉండాలి, పరిసరిలో నమ్మకంగా ఉండాలి, అర్పణలో నమ్మకంగా ఉండాలి. మన జీవితము దేవుడు చూస్తున్నాడని భయము చేత నమ్మకత్వము కలిగి బ్రతకాలి. అటువంటి నమ్మకాన్ని మనము కలిగి ఉంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినను మార్గములో నిలబడినప్పుడు ఆ యేసయ్య మార్గములో నమ్మకంగా సాగిపోవడానికి మనము ఆయన సహాయమును కోరుకుని నడవాలి. కాబట్టి బైబిల్ గ్రంథాలు భక్తులైన వారు అబ్రహాము గారి దగ్గర నుండి మనం చూస్తే ఎంతో నమ్మకస్తులు ఆయన సన్నిధిలో జీవించారు గనుక గొప్పవారిగా దేవుడు మార్చారు. మన జీవితాల్లో కూడా ఆయన వాక్య సందేశమును వింటున్న మనము, ఆయన సన్నిధిలో నిలబడిన మనము నమ్మకంగా బ్రతికితే ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి రోగాలైనా, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మార్చటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్ముదాము, నమ్మకంగా జీవిందాం, దేవుని సహాయముతో ఆయన రాజ్యానికి చేరదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. మీ మహాకృప చేత పౌలు గారి ద్వారా తిమోతి గారితో మాట్లాడుతూ మాతో మీరు మాట్లాడారు నమ్మకంగా బ్రతకమని. ఆయన కొన్ని విషయాలు నమ్మకంగా లేకపోతున్నామేమో,
మమ్మల్ని ఇంకనూ నాయన సరిచేసి నిలబెట్టి నీ సన్నిధానంలో సాగిపోయే భాగ్యము మా అందరికీ దయచి, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.